ఎవరు వచ్చారు చూడండి అందరూ. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యు సార్? మేడం నమస్తే అమ్మా. So many years, so many years. So always will be remembering you, ma. Sir, I missed your 90th birthday, sir. So belated happy birthday. But sure, for 100th celebrations for centenary, I'll be there. 100th birthday you'll be there. 90 now. Yes, please. Yes, sir. Thank you so much for coming. Okay, now what happened is, you know that I'm very technically savvy kada, meeku telusu, both of us, meeru kuda. I wanted to show you something else. Before the selfie happened, you and I took a selfie many years ago. I'm going to show that picture to you. Yeah, selfie తీసుకున్నాం మనం. ఎక్కడ అని మీరు కనిపెట్టి చెప్పండి. కన్యాకుమారి. అయ్యో, what a memory you have. Very bad you are. I don't like you. మెమరీ ఇలా ఉంటే ఏం చేయాలి మేమంతా? When you said that, I think I could remember, selfie days. That time I don't know whether it's selfie or what kind of name it is. Okay. Yeah, tell me. Okay, మీ వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను నేను కొంచెం, ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ థాట్ ఐ వాజ్ అ టెక్నికల్ సావీ పర్సన్ అండ్ ఆల్ దట్. మిమ్మల్ని ఫేస్ టైంలో పిలవాలనుకున్నాను, బట్ ఫేస్ టైంలో మీరు పిలిచినప్పుడు 3 phonesలో మీరు మీ ఫోన్ కాల్ వచ్చింది. అటు ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయింది, ఇటు ఫేస్బుక్ కూడా వెళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్. సో మోర్ టెక్నాలజీ మోర్ ప్రాబ్లం కదా. Yeah, now what's happening then? Nothing happening. We made it simple. WhatsApp call లో ఇప్పుడు మాట్లాడుతున్నాం. That's all. Everybody is seeing you. Thank God. Everybody is. You can edit and send it. ఎడిట్ కాదు, ఇప్పుడు లైవ్ గా చూస్తున్నారు అందరూ. Oh, lovely. They're all seeing our mistakes also. Mistakes also. So మీకేం కనిపిస్తుంది ఇక్కడ? What can you see? Father, mother and you in the iPod. Okay, అదంతా కనిపిస్తుంది కదా. Okay. I'm just going to increase the volume a little bit. Okay, let me see. I think I missed him. I called emergency instead of calling. Yeah, it's, Sorry, I called emergency number పిలిచాను. is it okay? Yeah, it's okay. Emergency number ni పిలిచాను. Okay. So, everybody is saying you're looking handsome. You're looking really, really handsome. Come on, don't embarrass me. Okay. Thank you. మీకు గుర్తుందా? ఐ రిమెంబర్ వేర్ ఐ మెట్ యూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కాళీ షూటింగ్ లో. మీరు అక్కడ కార్నర్ లో కూర్చున్నారు తమిళ ఫిల్మ్ షూటింగ్ లో. Yeah, of course. వెరీ సాఫ్ట్ పర్సన్ అండ్ ఎవరితో మాట్లాడకుండా, వితౌట్ టాకింగ్ టు ఎనీవన్, యు వర్ సిట్టింగ్ ఇన్ అ కార్నర్. అప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ నైస్ కదా. ఐ మీన్, ఐ డెంట్ బాదర్ యూ, నథింగ్. ఒక రిఫ్లెక్టర్ వేసాను. ఐ వాజ్ డూయింగ్ లైటింగ్. I could remember. Let me tell how nice you were. Yeah, how nice or how rude you are. I will tell. You finish it. I could remember that. Yeah. తర్వాత మంచు పల్లకిలో మై తమిళ్ ఫిల్మ్ పాలేవన చోలై, ఫర్ ద తమిళ్ ఆడియన్స్, పాలేవన చోலையோட தெலுங்கு வெர்ஷன் சந்திரசேகரோட சார் தான் பண்ணாரு. ஸோ அந்த ஷூட்டிங் வந்து ஹைதராபாத்ல ஃபர்ஸ்ட் டைம் ஐம் கோயிங் டு ஹైదరాబాద్ ఫర్ షూటింగ్. సో అప్పుడు నెక్స్ట్ టు మీ హీ సిట్టింగ్ దేర్. సుమలత ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ కదా. సో షీ టోల్డ్ మీ, ఓ యు ఆర్ యాక్టింగ్ విత్ చిరంజీవి గారు, హీ ఈస్ సో హ్యాండ్సమ్, హీ ఈస్ సో లైక్ అమేజింగ్, యూర్ సో లక్కీ టు యాక్ట్ విత్ హిమ్, అదంతా చెప్పింది. సో ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్. నైట్ అంతా నిద్ర లేకుండా ఐ వాజ్ థింకింగ్ హౌ టు సే హలో టు యూ, అదంతా ఐ వాజ్ ప్లానింగ్ ఆల్ దట్. మీరు వచ్చారు, పక్కన కూర్చున్నారు, హలో చెప్పారు, కల్లారికి అమ్మా అని తమిళ్లో కేటారు. కేட்டுட்டு నెక్స్ట్ 2 seconds లో నిద్రపోయారు. ఫ్లైట్ లో నిద్రపోయి ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో యూ వోక్ అప్. దట్ ఈస్ ద ఫస్ట్ క్లోజ్ ఇంటిమేట్ మీటింగ్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ మీ. ఆ తర్వాత 4-5 days షూటింగ్ వరకు షూటింగ్ బాగానే జరిగింది. తర్వాత ఏదో జరిగింది షూటింగ్ లో, మీకు గుర్తుందా? గొడవ అయింది. I was just joking and you took it serious or something like that. అవును. Remember, please let me know. Fantastic. You are a great, you're so full of life. Okay, we'll skip a few years and go later. I think కిరాతకుడు షూటింగ్ అన్నానగర్లో ఒక ఇంట్లో జరుగుతుంది.
నేను మేకప్ వేసుకుంటున్నాను, మీరు డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ పిచ్చి పిల్ల అన్నారు. పిచ్చి పిల్ల అనగానే నేను ఐ జస్ట్ టర్న్, షీ సెడ్ సీ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అన్నారు. సి దట్ ఈస్ ద రిలేషన్షిప్ వీ హ్యాడ్ లేటర్ ఆన్. ఓకే, బట్ ఆన్ ద ఫస్ట్ ఫిలిం 5 days తర్వాత చష్మే బద్దూర్ అని ఒక హిందీ ఫిలిం ఎలా ఉందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టు ఆల్ 5 of you. హౌ వన్ మ్యాన్ ఇస్ ఫ్లర్టింగ్ విత్ ద ఉమెన్ అని నేను. లిటిల్ లేటర్ ద సేమ్ జెస్చర్ యూర్ డూయింగ్ టు మీ వాట్ దట్ మ్యాన్ డిడ్ టు దట్ ఉమెన్ ఇన్ ద ఫిలిం. నాకు తెలియకుండా పోయింది. I got so angry, I walked out. Then everybody was trying to apologize. I said, let her go. Don't apologize to her అన్నారు. నెక్స్ట్ షాట్ లో అవును, ఎందుకు సీరియస్ అవడం, అదంతా తప్పు కదా. ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు కాదు. I know what to do. Then later on we became as sportive as you are now. I was not sportive appudu kada. Kopu vachesindi. Everything you will get angry and you will turn off your face like that. And I could remember Ashri, the 1979 1980 early delete gurthu Kali shooting now. Avunu. We just erected a set. So there I was sitting Vandalur. All alone, and that time one reflector was bothering me. So after every shortcut, every lightman, they will tilt up the reflectors not to put the harsh light on the artist or whatever subject is there. And oka light mother bright of the everything. Why can't they? Hello, excuse me, please. అది ఎట్లా లైట్ కొంచెం కన్నుకి అడిపట్టుతాను. ఇలా లిఫ్ట్ చేస్తే అది చేస్తే ఎవరు ఒక అమ్మాయి, సారీ, యూనిట్ లో టెక్నీషియన్స్ లో ఒక గర్ల్ ఉంటుందని ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. సో గర్ల్ ఉందా, సారీ, థ్యాంక్ యూ అన్నామని తెలియదు నాకు, బట్ ఐ కుడ్ రిమెంబర్ దట్. సారీ అన్నారు. అంటే యూ ఆల్సో ఐ కుడ్ రిమెంబర్ యూ డెంట్ సే సారీ, నో, like that. Some reluctantly you might tilt up to reflect that akkadi nunchi malli both of us don't remember talking to each other. లేదు, మాట్లాడలేదు. Work the way passionately, being a girl, the way you are living, reflected in most keltam gani, all these things you are doing. It was quite amazing and quite impressive. Being a girl, how could she do all these things like a man, how man used to do? See, for all of us, Chiranjeevi garu, people like you were role models. మీరు షూటింగ్ కి 7 o'clock షూటింగ్, you are the only artist who will be there at 6:45 or 6:55. I have never beaten you in your sincerity. Okay, Thank you. Even now I'm trying to keep up that you are always there, that sincerity and everything, and you are also such a wonderful actor. నాకు అసలు డాన్స్ రాదు, ఏమి రాదు, మీ పక్కన నిల్చుంటే నాకు డాన్స్ కూడా వచ్చేది. Because of you, reflected glory lo I'm so embarrassed to dance the numbers, all these things, but I used to encourage, and finally output was amazing. Definitely, we're going to feel that your efforts are been putting a lot of efforts to get that results. No, it was not like that. So you are doing very nice, quite nice. I'm going to ask 2 personal questions. Yeah, you please. One question is, మీరు నాతో యాక్ట్ చేస్తున్నప్పుడు how did you grade me as an actress beginning lo, as an actress? How do you rate me as an actress? As an actress? Yes. So that way, the involvement, the interest where you took to deliver the dialogues, even though it's not your language, Telugu, and later on you started telling your own dialogues. Dubbing. So that way I'll feel you are the best. So Thank you. I'm very fortunate to work with a national best actress. That's what I realized later on. Okay, మీరు ఇదంతా if you are saying all these wonderful things to me, but I wanted to say I love you so much, but there is one person I love more than you. What's that? Tell me. Little more than you. I love you so much, but I love one more person more than you. Sureka. Yes. You know, she's such a wonderful person. You know, today I can walk into your bedroom. Even when I was 20, I could walk into your bedroom, and she used to go out and say, "Yeah, you friends talk," like that. So wherever I go, wherever I have shooting, sometimes they're far away, nice places, and Sureka used to come, and we were together. That time you and Sureka had a good time, and that's how you became my family member. Even now, even today,
I'll feel proudly. Suhasini is not a friend. He is my family member. To that extent, Okay. especially with Surekha, your bonding is so strong emotionally. And sometimes you might not share with me, whereas your personal issues, personal emotions also, you will share with the Surekha. And Yes. I feel so great by you being my friend, my family member. Especially Surekha loves you so much. లిటిల్ థింగ్స్ యూ టేక్ కేర్ చిరంజీవి గారు. ఐ టెల్ యూ సంథింగ్. కొత్తగా పెళ్లి అయినప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ మై సన్ వాజ్ ఆల్సో బోర్న్ మీ ఇంటికి వచ్చాను. సడన్లీ యూ టుక్ మై నీకైనప్పుడా? లేదు, మీకైనప్పుడు నేను మాట్లాడలేదు. మీకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను ఐ వాజ్ ఖాళీలో ఐ జస్ట్ వాచ్ చేశాను, మిమ్మల్ని వాచ్ చేశాను. సో యూ జస్ట్ టుక్ మై హ్యాండ్ అండ్ టుక్ మై వాచ్ అండ్ సెడ్ ఏం వాచ్ ఇది? సో ఐ వాజ్ వేరింగ్ సమ్ హెచ్ఎంటీ వాచ్, టైటన్ వాచ్, సంథింగ్ వెరీ ఆర్డినరీ వాచ్. సో ఇది మణిరత్నం వైఫ్ వేసుకునే వాచ్ అది అని ఇమీడియట్గా వెళ్ళి సురేఖ ఈ అమ్మాయికి ఒక మంచి వాచ్ అన్నారు. నాట్ జస్ట్ వన్స్, ట్వైస్. వన్స్ ఇన్ యువర్ హౌస్ షీ గేవ్ మీ అ వాచ్. ఒక ఫ్లైట్లో మళ్ళీ ఇప్పుడైనా మంచి వాచ్ వేసుకున్నావా? లేదు, సురేఖ వాచ్ ఇంట్లో ఉంది, ఇది వేసుకున్నాను. సో సెకండ్ టైం యూ ఆస్క్డ్ టు గివ్ మీ హర్ వాచ్. You know what a great man. So I remember, yes. You remember? You know what my son Nandan says? No, Whenever I go out, when I don't dress up well, you know, Chiranjeevi garu will scold you if you wear watches like this and jewelry like this. He will scold you. So you better change your dress and your watch antadu. So I'm so happy that you agree to come. You are my hero. I have to explain one incident to all of them. We were shooting in Adrapalli in Kerala, and suddenly you were in the front car and we were at the back car. Some drunken people like somehow stopped the car and they were throwing beer bottles at us. Me, my hairdresser and dance master Tara. You remember what you did? I pull off a pistol. Yeah, you had a pistol license. You pulled out a pistol and you wanted to I could remember. scare them. Yeah. Yes, Kerala, Cochin. There, unfortunately, some guys, they were drunk. Yes. And they're throwing beer bottles where you danced and against but your car. Yes. So I took your car and I made them to stop those guys on motorbikes. I pull off my gun. I faced them, and some of our unit boys, they bang them and hit them and Yes. They See- apologized and went out. see. That time okay. So Okay, I heroism feel- ante it is not just in front of camera. Real life lo kuda you're a hero. So today I want you to tell people how can they be heroes. If the bad man, the villain is unknown, the enemy is unknown, and we don't know what to do. Chiranjeevi garu, you That's tell a us you're a corona. hero. What should we do? Corona. What should we do? Avunu. Corona, yes. It's really the very unfortunate. I feel this is a man-made mistake, and things will happen like that. But because of our ignorance or because of overconfidence and whatever it is we ourselves, like a curse, we made it ourselves. So today it's our responsibility to quarantine like this. So last 15 days, 20 days, I was చిరంజీవి గారు తెలుగులో మాట్లాడమంటున్నారు. తెలుగు outside world. తెల్- There's తెలుగు only remedy. తెలుగు కావాలంట, తెలుగులో చెప్పాలంట. డెఫినెట్లీ. అండ్ కాదు నిజంగా ఈ పరిస్థితులు రావడం అనేది మన దురదృష్టం. ఇది మనం చేసుకున్నదేమో అనిపిస్తుంటుంది నాకు. అండ్ ఎందుకంటే ఎక్కడ ఇలాంటి వైరస్ పుట్టొచ్చు, కానీ ఇది ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా మనం నెగ్లిజెన్స్ తోటి మనం దీన్ని ఈ రకంగా పెంచుకోవడానికి మనమే అనుకుంటా నేను. మన కేర్లెస్నెస్, మనకి ఏమీ కాదులే, మనకు రాదులే, మనకు అంటుకోదులే అనే కేర్లెస్నెస్. ఈవెన్ నౌ ఇంత అవేర్నెస్ గవర్నమెంట్స్ అన్ని కూడా ప్రపంచ పరంగా అన్ని దేశాలు కూడా దీనికి ఎఫెక్ట్ అవుతుంటే, అండ్ ఇప్పటికీ మనం సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ కి వెళ్ళే ఈ పరిస్థితులు కూడా ఇంకా రోడ్ల మీద తిరుగుతారు, ఇంకా ప్రార్థనా మందిరాలకు వెళ్ళి గుంపులుగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ విడిపోయి వేరు ప్రాంతాలకి మన ఇండియాలో వెళ్తున్నారంటే కనుక ఇది ఎంత వైల్డ్ గా స్ప్రెడ్ చేస్తున్నారంటే కేవలం మూర్ఖత్వం. దయచేసి ఇది ఇలా చేసుకోవద్దు. ఇది మనం చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. Not just them, they will be responsible for killing others also. It is not, they might escape, but వాళ్ళ తప్పు లేకుండా, వాళ్ళు ఏమి చేయకుండా ఈ రకంగా మనం చేయడం చాలా తప్పు అనిపించేస్తుంది. ఎంత ఇగ్నోరెంట్ గా ఉన్నాము అనిపిస్తుంది.
ఇప్పుడు అంతా ఎందుకు ఉదాహరణ చెప్తాను, చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను నేను. ఇప్పుడు ఈ చిన్న చిన్న బాక్సెస్ కడుతున్నారు కదా మన గ్రాసరీస్ కానీ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి, ఆ బాక్సెస్ లో నిలబడి మనం తీసుకోవాలి బికాస్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్. చాలా చోట్ల చాలా మంది ఏం చేస్తారు, ఆ బాక్సుల్లో వెయిట్ చేసే బదులుగా వాళ్ళ వస్తువులు పెట్టి వాళ్ళ బిలాంగింగ్స్ మళ్ళీ పక్కకి వెళ్ళి వాళ్ళ టర్న్ వచ్చేంత వరకు చెట్ల కింద కూర్చొని మళ్ళీ కబుర్లు చెప్పుకున్నారు, సిగరెట్ వేయించుకున్నారు, పుసమే చేతులు వేసుకున్నారు. అంటే అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏంటి ఆ పెట్టింది అది మీరు దూరంగా నిలబడి ఒకరు టచ్ చేయకూడదు అనే ఉద్దేశంతో కదా. నో, అదేదో ఒకటి వాళ్ళ వస్తువులు, వాళ్ళ సంచులు, వాళ్ళ చెప్పులు ఆ బాక్స్ లో పెట్టేసి వాళ్ళు దూరంగా వెళ్ళి గుంపులో కూర్చొని మాట్లాడుతుంటే ఏమనుకోవాలి. నిజంగా చాలా దురదృష్టం ఇలాంటి. ఏ దేశంలో మన అగ్ర దేశాల్లో ఒకవేళ వస్తే కనుక కంట్రోల్ చేయడానికి ప్రజలకి సివిక్ సెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితులు రావచ్చు. కానీ ఇక్కడ మనకి ఇండియాలో సారీ మన భారతీయులను తప్పుగా అనుకోకపోతే కనుక ఇక్కడ సివిక్ సెన్స్ చాలా తక్కువ, సోషల్ అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనకి ఏది రాదులనే ధోరణిలో ఉంటారు తప్ప మనం అందరం కలిపి రాకుండా చేయాలి. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, పోలీసు వారు హెచ్చరిస్తున్నారు, వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. సో మనం జాగ్రత్తగా ఉందాం అనే ఆ యొక్క ఇది లేనే లేదు, ఆ జ్ఞానం. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా సరే మనం కనుక కంట్రోల్ చేసుకోకపోతే మరి ఎంతకాలం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది అనేది ఎవరు ఊహించి చెప్పలేకపోతున్నారు. సో ఇప్పటికీ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో కొంత మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. అండ్ ఇదే పరిస్థితి కొనసాగాలని నేను అనుకుంటున్నాను. నేను చాలా మిస్ అవుతాను. నేను మన గ్రాండ్ డాటర్స్ ని వాళ్ళని మిస్ అవుతాను, నా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతాను, రామ్ చరణ్ నేను రోజు మిస్ అవుతున్నాను, నా కూతుళ్ళని మిస్ అవుతున్నాను, నా చుట్టూ బంధువులు మిస్ అవుతున్నాను. వాట్ టు డూ, వీ హ్యావ్ టు సాక్రిఫైస్. అలాగే నాకు వీలైనంత వరకు నేను కూడా ఈ మెసేజ్ ప్రివేల్ చేయడం కోసం, ఈ మెసేజ్ ని అందరికీ చెప్పడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి, మనమే దీన్ని మనం చేయాలి. హాసిని డాక్టర్ నేను అంటాను, హాసిని అంటప్పుడు ప్రకృతిని నేచర్ ని మనం అబ్యూజ్ చేస్తున్నాం, ఓవర్ గా దీన్ని చేసుకున్నాం. మన అవసరానికి మీరి గ్రీడీ తోటి అత్యాస తోటి ఈ నేచర్ ని మనం అబ్యూజ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కానివ్వండి, డిఫారెస్టేషన్ వలన ఎన్ని వచ్చి ఆఖరికి భగవంతుడు అనేవాడు, రే నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి ఇలా అని ఇది ఇలా కరోనా ద్వారా ఆయన కన్నెర చేసి హెచ్చరిస్తున్నాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఏంటి, ప్రపంచం స్టిల్ అయిపోవడం, స్టిల్ అయిపోవడం ఏంటి? ప్రపంచం అసలు ఎక్కడ ఏవి ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, బస్సెస్ లేవు, కమ్యూటింగ్ లేదు, ఎక్కడ ఎలాంటి పరిస్థితి లేదంటే కనుక ఇది. సో ఇది భగవంతుడు మన ఇచ్చే హెచ్చరికగా భావించి తిరిగి మన మదర్ నేచర్ ని మనం గౌరవించాలి, మన మదర్ నేచర్ ని మనం ప్రేమించాలి, దైవంగా భావించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రక్షించుకోవాలని నా అభిప్రాయం. Thank you so much. Thank you. This is why I wanted a real hero here who will say the things that everybody is hesitant. ఆ రోజు నీ కారు మీద దాడి జరిగిందని చెప్పేసి నాకేదో కోపం వచ్చేసి నేను వెంటనే పిస్టల్ తీసేసి వాళ్ళు కురిపెట్టి వేసి అక్కడి నుంచి మా యూనిట్ లో అందరూ వచ్చేసి వాళ్ళు చెవులు పారేసి పంపించారు. ఐఎమ్ సారీ బికాస్ ఐ ఇన్సిడెంట్ లో. wherever I go I used to carry gun in those days. Yes. అందులో అటువంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు. Okay. So thank you so much Chiranjeevi garu, because the timing is out, it will close 1 hour idi. So we want to talk to you for much longer, but thank you so much. I don't want to trouble you because No, not at all. Say hi to Mani sir. Okay, I will tell him. Thank you so much. So velle mundu namaskaralu. Okay. Nice. Bye. Good. Namaste ma. Okay, only one line for you. Malli ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. Bye everybody. Bye. Thank you so much. Thank you. That's my friend.